ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం పగలదీస్తామని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరో గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే అట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సభలు ఏమన్నా విషయాలు ప్రస్తావించారా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా?